వెల్కమ్ టు నో యువర్ కాన్స్టిట్యూషన్. 1976లో స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను 4వ భాగంలో 51A ప్రకరణ ద్వారా చేర్చారు. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక విధిని చేర్చడం జరిగింది. ప్రస్తుతం 11 ప్రాథమిక విధులున్నాయి. ఏ రాజ్యాంగానికి కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం. బి జాతీయ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో గల ఉన్నత ఆదర్శాలను పాటించడం. సి భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించడం. డి ఎప్పుడు పిలిచినా దేశ రక్షణకు, జాతీయ సేవకు ముందుకు రావడం. ఈ భారత ప్రజల మధ్య మత, భాష, ప్రాంతీయ, వర్గ వైవిధ్యాలకు అతీతంగా సోదరభావాన్ని, స్ఫూర్తిని పెంపొందించడం. స్త్రీల గౌరవాన్ని భంగపరిచే ఆచారాన్ని త్యజించడం. ఎఫ్ మన మిశ్రమ సంస్కృతిని, ఔన్నత్యమైన సాంప్రదాయాన్ని గౌరవించి పరిరక్షించడం. జి అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా ప్రకృతిలోని పరిసరాలను కాపాడడం, అభివృద్ధి చేయడం, జీవుల పట్ల కారుణ్యంగా ఉండడం. హెచ్ వైజ్ఞానిక దృక్పథాన్ని, మానవ జిజాసను, పరిశోధన సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవడం. ఐ ప్రజల ఆస్తిని సంరక్షించడం, హింసను విసర్జించడం. జే తమ వ్యక్తిగత సమిష్టి చర్యల ద్వారా ప్రతి కార్యరంగంలోనూ అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి చేయడం, తద్వారా దేశం అత్యున్నత శిఖరాలను అధిరోహించడం. కే 6 నుంచి 14 సంవత్సరాల లోపు శిశువునకు విద్యావకాశాలను ఇచ్చే బాధ్యతను తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు కలిగి ఉండడం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.